Nobody can stop this flow. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise Lord. Praise Lord. Hallelujah. ఈ దినం పునరుద్ధానపు దినం కనుక మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. దేవాలయం దేవుడు మొదటి నుంచి కూడా దేవుని ఆలయంగా, దేవుడు నివసించే స్థలముగా మనం చూస్తున్నాం కదా. ఆది నుండి కూడా దేవుడు ప్రత్యక్ష గుడారం కావచ్చు, సొలొమోను కట్టించిన మందిరం కావచ్చు, అది కూల్చబడిన తర్వాత మరలా కట్టబడిన రెండవ మందిరం కావచ్చు, వీటన్నిటి ఏరియాల్లో కూడా ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, దేవుడు మన మధ్యన నివసించాలనేది. కానీ వాటి యొక్క అల్టిమేట్ పాయింట్ ఏంటి అంటే, ఆలయంలో కంటే కూడా ఒక్కొక్క వ్యక్తిలో ఆయన ఆలయముగా చేసుకొని ఆయన నివసించాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. చూడండి, పాపం పెరుగుతున్న కొలది, అతిక్రమం పెరుగుతున్న కొలది ఆ మందిరాలు కూలిపోయినట్లుగా మనం చూసాం. సొలొమోను కట్టించిన మందిరం నెబుకద్నెజర్ రాజు ఎందుకండి కూలగొట్టాడు? ఎందుకండి ఉపకరణాలన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయాడు? దేవుడు ఎందుకు అలౌ చేశారు? ఒకటే కారణం, ఇశ్రాయేలులో జరుగుతున్న అన్యాయమును బట్టి, అతిక్రమమును బట్టి, పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి. అంటే దేవునికి వ్యక్తులు ముఖ్యము, దేవునికి వ్యక్తులే ముఖ్యము. ఆయన ఆలయమే మీరున్నారు అని మీరు ఎరుగరా అని కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం కదా. మొట్టమొదటిగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు మాలో నివసించినట్లుగా మా బ్రతుకులు ఉంటున్నాయా అని మేము ఈరోజు చెక్ చేసుకుంటున్నాం. మాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. ప్రతి చెక్ పాయింట్ లో కూడా మరి సరిదిద్దుకొని వారిగా మారదాం. ప్రార్థన ఎవరైనా అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు ఆయన ప్రభు. తన దినమందు ప్రభు ఈ ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములు తండ్రి నన్ను మరి ఒకసారి అయ్యా ప్రభు తండ్రి మేము ప్రార్థించుటకున్న తండ్రి నన్ను మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి నేను ప్రభు వినిపింప చేస్తున్న వాక్యములో గ్రహించుటకు తండ్రి మీరే శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. అవునయ్యా. అయ్యా తండ్రి నేను ప్రభు మేము తండ్రి నాయన ప్రభ మేమే తండ్రి నాయన ఆలయమై ఉన్నామని ప్రభ మీరు చెప్తున్నారు. అవును ప్రభు తండ్రి, కట్టబడిన ఆలయము కాదు కానీ మనుషులే ప్రభు తండ్రి నాయన ఆలయముగా ఉండుటకు తండ్రి నాయన యేసయ్య మీరు ఆలయమై ఉన్నారని ఎరుగరా అని ప్రభు తండ్రి నాయన ప్రభు మీరు చెబుతున్న మాటను బట్టి స్తోత్రములు. అవును తండ్రి నాయన యేసయ్య అటువంటి వారిగా మేము ఉండడానికి తండ్రి మా హృదయములను తండ్రి నాయన ప్రభు మేము సర్చ్ చేసుకునే వారములాగా ఉండుటకు తండ్రి సహాయమును దయచేయండి. అవును ప్రభు ప్రతి ఒక్కరు తండ్రి నాయన యేసయ్య తండ్రి నాయన కట్టబడినటువంటి తండ్రి నన్ను రూపముగా ఉన్నటువంటి దాని కొరకు కాదు కానీ అయ్యా మీరు ఏర్పరిచినటువంటి శరీరమే ఒక తండ్రి ఒక ఆలయమై ఉన్నది, ఒక దేవాలయమై ఉన్నదని ప్రభు గ్రహించి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి అయినా మా హృదయంలో ప్రభు మిమ్మల్ని పెట్టుకుంటూ తండ్రి మీ వాక్యము ద్వారా అయ్యా మిమ్మల్ని వెతుకుతూ తండ్రి నైనా మీ కొరకు తండ్రి నైనా మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి కావాల్సిన కృపను తండ్రి మా అందరిపై చూపి కేవలం మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోనమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోనమని అంటే క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఈరోజు మన మనస్తత్వం ఎలా ఉండాలి అంటే, మన పితరుల కంటే ఎక్కువ కార్యాలు జరగాలి. చూడండి, నిన్న మనం
చదువుకుంటున్న వాక్యంలో తుయతైర సంఘం గురించి చదువుకుంటున్నాను. ఒకసారి తుయతైర గురించి చెప్తున్న మాట ఒకటి చదువుకుందాం రండి. 19వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఎంత చక్కటి సాక్ష్యం అది. ప్రకటన 2వ అధ్యాయం 19వ వచనము. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చాలు. ఇక్కడ చెప్తున్న సాక్ష్యం ఒకసారి చూడండి. నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు. ఇవన్నీ నేను తరచి చూడగా నాకు అర్థమవుతుంది ఏమంటే నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు ఎక్కువయ్యాయి. హల్లెలూయా. ఎక్కువ. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకు ముందు కంటే నువ్వు స్టార్టింగ్ కంటే కూడా నీ స్పీడ్ ఎక్కువైంది. నువ్వు అన్ని విషయాల్లో ఎక్కువయ్యావు. నీ క్రియలు నువ్వు ఏవైతే చేస్తున్నావో అవన్నీ కూడా మొదటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువయ్యాయి. యూజువల్ గా ఎప్పుడు కూడా చూడండి, మొదటి క్రియల కంటే అలా చల్లారిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం చూసారా, మొదటి కంటే కూడా ఇప్పుడున్న క్రియలు ఎక్కువ అయ్యాయి. సంఘంను చూసి దేవుడు ఇస్తున్న సాక్షి. ఒకసారి ఆ మాట గురించి ఆలోచన చేద్దాం. ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నారండి? సంఘముతోనే కదా. సంఘం అంటే సంఘము అంటే ఎవరు? బయటకు పిలువబడిన వారే కదా. జనసంద్రంలో అలా కొట్టుకుపోకుండా, లోకంలో కొట్టుకుపోకుండా ప్రత్యేకింపబడిన వారినే కదా సంఘం అని పిలుస్తున్నారు. అలాగైతే మనల్ని మనం సంఘముగా ప్రకటించుకుంటున్నామేమో, కానీ సెపరేట్ చేయబడ్డామా? మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎలా ఉంటున్నాయి? నిజానికి మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ఈ ఒక్కసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే రాజులైన యాజకులుగా మనం పిలువబడ్డాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. అప్పుడు మనం రాజులను గాను యాజకులను గాను చేయబడ్డాం. అంటే అర్థం, మనకు ముందున్న పితరులు మొదటి వారే ఉన్నారు. ఆ పితరులు రాజులుగా ఉన్న వారిని గనక చూస్తే ఇంచుమించు కొన్ని గ్రంథాలే రాయించారు కదా రాజుల గురించి. మొదట ఉన్న రాజులైన దావీదు ఒకసారి ఆలోచించండి. తన పిల్లలైన వారిని సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం అనేకులను రాజులను నించోబెడుతున్నారు. కానీ ఒక్కొక్కరు మొదటి చేసిన క్రియల కంటే కూడా తక్కువైన క్రియలకి కడపటి స్థితికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరి రాజైన సిద్కియా టైం వరకు కూడా ఒకసారి ఆలోచన చేస్తే మొదట ఉన్న సౌలు కానీ, ఇంకా సౌలు తర్వాత వచ్చిన దావీదు కానీ ఉన్నట్లుగా కాక సిద్కియా దగ్గరికి వచ్చేసరికి వారి క్రియలు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పాపము ఎక్కువైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మధ్యలో ఉన్న రాజులైతే మా పితరుల కంటే అధికమైన పాపం మేము చెయ్యాలి అని ఇంకా ఎక్కువగా కదిలినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఒక రాజు దగ్గరికి పంపించినప్పుడు వారిని అవమానించి, అంటే దావీదు తరపున వచ్చిన వారిని అవమానించి సగం గడ్డం కూడా కొరికించి అవమానించి వెనక్కి పంపించిన దాఖలాలు కూడా మనకు ఉన్నాయి. అవన్నీ మనం చూడట్లేదు. కానీ ఆలోచిద్దాం. మొదట ఉన్న క్రియల కంటే అలవాటుగా మారి, ఆచారంగా మారి పడిపోయిన స్థితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఇస్తున్న సాక్ష్యం, నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు
ఎక్కువయ్యాయి. ఎక్కువ అయ్యాయని నేను ఎరుగుదును. ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడు ఎరిగి ఉన్నాడు. అప్పుడు ఖచ్చితంగా అది అప్పుడు ఖచ్చితంగా అది మనుషులు ఏదో వేషధారులుగా తయారయ్యారని కాదండి. మనుషులు ఉన్నారని లేదా వారు చూస్తున్నారని ఎక్కువైన క్రియలు చేయట్లేదు. ఇక్కడ దేవుడు పరిశీలిస్తూ చెప్తున్న సాక్ష్యం అది. చాలా చక్కటి సాక్ష్యం, చాలా చక్కటి సాక్ష్యం. ఆ తర్వాతది డైవర్షనే గాని మొదటిగా ఇచ్చిన సాక్ష్యం. ఈరోజు మనం ఒక మాట ప్రార్థన చేద్దాం. ఏమనంటే సంఘములన్నిటి గురించి కూడా దేవుడు అట్టి సాక్ష్యం ఇవ్వగలరా? మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఎన్నో సంఘములను చూస్తూ ఉంటాం. మొదట చాలా ఆడంబరంగా ఎంతో డెడికేషన్తో ఆత్మానుసారంగా సంఘంలో మొదలు పెడుతున్నారు. కానీ ఏ కారణం చేత ప్రకృతి సంబంధంగా మారుతున్నారో తెలీదు, ఏ కారణం చేత పడిపోతున్నారో తెలీదు. వారి పతన స్థితి ఎక్కడికి వెళ్తుందంటే ఆ దేవాలయం అని పిలువబడిన ఆ స్థలాలు మూయబడి, తలుపులు మూయబడి, ఎవరు తెరవలేనంతగా మూయబడిన శిథిలావస్థకు వెళ్తున్నాయి. మరి అటువంటి సంఘాలని చూసి లేదా అటువంటి ఆలయంను చూసి ప్రభు ఏమని చెప్పగలరు? నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు ఎక్కువైనాయనా? అసలు క్రియలే లేవనా? ఒక ఆలయం గురించి ఆలోచిస్తున్నా మనం. నువ్వు వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తి ఆయన ఆలయమే కదా. ఒక్కొక్క వ్యక్తి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒక్కొక్క వ్యక్తిని ఈరోజు గమనిద్దాం. అలా చూడాలి అంటే ఏదో వ్యక్తిని మనం చూసి పైన ఉన్న వాటిని చూడలేము, కానీ లోపల జరుగుతున్న కార్యాలు, లోపల జరుగుతున్న ఆలోచనలు ఏ వ్యక్తి హృదయం ఆ వ్యక్తికే తెలుసు కనుక వ్యక్తిగతంగా మొట్టమొదటిగా మనల్ని మనం పరిశీలించుకుందామా? నా మొదటి క్రియల కంటే ఇప్పుడు నాకున్న కడపటి క్రియలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా? దేవుడు మనుషులు కాదండి. దేవుడు నా గురించి ఏమని సాక్ష్యం ఇస్తారు? ఏమంటున్నా అంటే కనీసం పీతర్లతో మాట్లాడేటప్పుడు నీకు ఈ క్రియలన్నీ ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలుసు, అయినను నీ మీద ఒకటి తప్పు మోపుతానంటున్న దేవుడు, రెండను ఒక్క తప్పే మోపుతానన్న దేవుడు మనల్ని చూసి ఎన్ని తప్పులు మోపుతారు? మన క్రియలు, మన ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం అన్నిటిని మించి మన క్రియలు, మొదటి క్రియలు, కడపటి క్రియలు. యేసయ్య దగ్గర నుంచి సాక్ష్యం ఏమని పొందుకుంటాం అంటూ పరిశీలిస్తూ మొట్టమొదటిగా ఒక ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా మొదటి క్రియల కంటే నా కడపటి క్రియలు ఎలా ఉన్నాయని పరిశీలన చేసుకుంటున్నాను. నా కన్నులు తెరవమని అడుగుదాం. నేను పరిశీలన చేసుకుంటున్నాను. నన్ను నేను మోసపుచ్చుకోకుండా వాక్యపు అద్దంలో నన్ను నేను పరిశీలించుకోవడానికి కృపనిమ్మని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఈరోజు ఈ ప్రార్థన చేద్దాం. అప్పుడు మన జీవితంలో ఈ ప్రార్థన ద్వారా మన జీవితం లోపలికి వెళ్ళి మనల్ని మనమే పరిశీలించుకునే అవకాశం దొరుకుతుంది. దయచేసి ప్రార్థన అందుకోండి. ఎవరి గురించో కాదు,
వ్యక్తిగతంగా మనకు తెలియచ్చు. మహోన్నతుల పరిశుద్ధుల ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నా ప్రభా నాయన, వ్యక్తిగతంగా నా తండ్రి ప్రభా, మేము మీ ఆలయమై ఉంటుండగా నా తండ్రి, ప్రతి ఒక్కొక్కరము నా తండ్రి ఎవరికి వారు నేను పరిశీలన చేసుకోవడానికి విశేషమైన కృపనిమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యపు వెలుగులో నా తండ్రి ప్రభా నాయన, నా తండ్రి మీ అర్థంలో మేము మా యొక్క హృదయంను చెక్ చేసుకోవడానికి మీరు ఈ దినమున అవకాశం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఆయన ఎలాగైతే తొయతైర సంఘమునకు నా తండ్రి నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు. మరి నా తండ్రి ప్రభా, మా యొక్క క్రియలు ఎలాగన ఉన్నాయి, మా యొక్క విశ్వాసం ఎలాగన ఉన్నది, మా యొక్క ప్రేమ ఎలాగన ఉన్నది, నేను మా యొక్క పరిచర్య ఎలాగన ఉన్నది, మా సహనం ఎలాగన ఉన్నది ఆయన నా తండ్రి, మాకు అందరికీ ఈ దినమున మా హృదయ పరిశీలన చేసుకొనడానికి కృప చూపించండి ప్రభా. మా కన్నులు తెరవ చేయండి. వ్యక్తిగతంగా నా తండ్రి ప్రభా, మా జీవితాల్లో మేము మా మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువ అయినాయా? మరి నా తండ్రి ప్రభా, అనేకులు మొదట ఆత్మానుసారంగా స్టార్ట్ చేసి శరీర సంబంధులుగా లేక శిథిలావస్థలుగా చేరిపోయి అసలు క్రియలే లేకుండా అయిపోయాయా? ఎలాగన ఉన్నాయో నా తండ్రి ప్రభా. మరి నా తండ్రి, మరి మా జీవితాన్ని ఆయన మేము చెక్ చేసుకోవడానికి, నా జీవితాన్ని నేను చెక్ చేసుకోవడానికి నాకు సహాయం దయచేయండి తండ్రి, మీకు వందనాలు. ఆయన మమ్మల్ని క్షమించండి. మొట్టమొదటిగా మిమ్మల్ని అంగీకరించిన దినమున ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ, ఆ యొక్క విశ్వాసము, ఆ క్రియలు కంటే ఈ దినమున నిజముగా తక్కువే ఉన్నవి ప్రభా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. అధికమైన ప్రేమతో నింపండి అయ్యా. అధికముగా విశ్వాసంతో వాక్యం పట్టుకుని వాక్యానుసారమైన జీవితమే జీవించినట్లు సహాయం దయచేయండి ప్రభా. మీరు సాక్ష్యం ఇస్తే మేము ఎక్కడున్నాము నా తండ్రి ప్రభా. ఆయన మీరు ఏమని సాక్ష్యం ఇవ్వగలరయ్యా? నన్ను మమ్మల్ని చూసిన తండ్రి, ఆయన మమ్మల్ని చూస్తున్న తండ్రి, ఎన్ని తప్పులు కనపడతాయ్యా? తైర సంఘంలో మీ మీద ఒక తప్పు మోపెదను అని అన్నారు. మమ్మల్ని చూసి, నన్ను చూసి ఎన్ని తప్పులు మోపుతారయ్యా తండ్రి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన, మమ్మల్ని క్షమించండి నా తండ్రి. ఇది మొదలుకొని నా తండ్రి ప్రభా, నాయన మీ ప్రేమతో అడుగులు వేయడానికి భయముతోనూ వణుకుతోనూ నాయన నా తండ్రి మేము అడుగులు వేయడానికి విశేషమైన కృపనివ్వండి. ఆ మొదటి ప్రేమ కంటే అధికమైన ప్రేమతోటి, ఆ మొదటి క్రియల కంటే అధికమైన క్రియలతోటి, ఆ మొదటి సహనము కంటే అధికమైన సహనంతోటి, మొదటి విశ్వాసము కంటే అధికమైన విశ్వాసంతో మేము ఎస్తరు ప్రయత్నం అంతయు కదులునట్లుగా ప్రభా మీ ఆత్మను మా మీద కుమ్మరించండి. అతి తీర్మానము మేము ప్రతి ఒక్కరము తీసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ వద్ద నుంచి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటువంటి విశేషమైన కృపనివ్వండి ఆయన. మీ కడపటి క్రియలు మొదటి క్రియల కంటే ఎక్కువయ్యాయని మీ వద్ద నుంచే మేము సాక్ష్యం పొందుకునేటువంటి కృపనివ్వండి ప్రభా. ఆ స్పీడ్ని మా అందరిలోనూ పెంచమని ప్రార్థిస్తున్నానయ్యా, మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించి నన్ను క్షమించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటున్నది మన క్రియలు, అంటే మనం చేస్తున్న క్రియలు. మనం ఆలోచిస్తున్నది వేరు, మనం బయటికి చేస్తున్నది వేరు. అనుకోవడం వేరు, చేయడం వేరు. పలకండి అన్నమాట. అనుకోవడం వేరు, చేయడం వేరు. అనుకోవడం వేరు, చేయడం వేరు. అనుకోవడంకి చేయడానికి ఎంత తేడా ఉందంటే ఆశపడిన వానికి పొందుకుని వానికి ఉన్నంత తేడా ఉంది. మళ్ళీ చెప్తా, అనుకోవడానికి చేయడానికి ఎంత తేడా ఉందంటే
ఆశపడిన వానికి పొందుకొనిన వానికి ఉన్నంత తేడా ఉంది. ఒక పెద్ద భవనం చూసి ఇట్లాంటి భవనం నేను సొంతం చేసుకోవాలి అనుకోవడం వేరు, కానీ సొంతం చేసుకోవడం వేరు. క్రియ అంటే చెప్పుకోవడంలో ఆగిపోయే జీవితం కాదు, చేస్తున్న జీవితం. చెప్పండి, క్రియ అంటే చేస్తున్నది. క్రియ అనుకుంటూ కాలం గడిపేస్తున్న జీవితం కాదండి. ఒక తీర్మానం తీసుకుంటున్నప్పుడు అనుకుంటున్నాం కదా, ఆ తీర్మానం చేయగలగాలి. ఒక క్రియ అనుకుంటున్న స్థాయి నుండి చేస్తున్న స్థాయిలోనికి పెరగాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న విషయం, ఆ చేస్తున్న క్రియలు కూడా మెయింటైన్ అవ్వడమే కష్టం. అంటే అవి ఎక్కువైన స్థాయి గురించి చెప్తున్నారు. ఏముందండి, సింపుల్ కదా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు క్రియలు ఎక్కువైనాయి అంతే కదా అనుకుంటున్నారా? అంత సింపుల్ కాదమ్మా అది. ఎన్నో తీర్మానాలు మనం తీసుకుంటున్నాం, కానీ కనీసం కార్యాచరణలో పెట్టలేకపోతున్నాం కదా. ప్రాక్టికల్ గా చెప్పండి, అవునా కదా? అవును. అలాంటిది క్రియలు ఎక్కువైనాయి అనే సాక్ష్యము ప్రభు దగ్గర నుంచే పొందారు అంటే వాళ్ళ క్రియలు నిజంగా ఎంత ఎక్కువై ఉండొచ్చు. అనుకోవడంలో ఆగక వారు ఎక్కువైన క్రియలు చేస్తున్నారంటే ఎంత శ్రద్ధ నిలిపారో అర్థమవుతుంది. అయినను నీ మీద తప్పు, అది వేరే ఇష్యూ అండి, గమనించండి. అసలు క్రియలే లేని మనల్ని దేవుడు చూసి ఏమంటారండి? మొత్తం తప్పులే చెప్పి అయినను ఈ ఒక్కటి నీలో ఉందిలే అనాలేమో, రివర్స్ లో మాట్లాడాలేమో మన గురించి. ఆలోచించుకుందాం. మనల్ని మనం తగ్గించుకోమని కాదు, కానీ పరిశీలన చేసుకుంటే ఈరోజు మార్పు పొందడం సాధ్యమవుతుంది. కుమార్ చదువుకుందాం రండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఏమని చెప్తున్నారు? మీరు ఇప్పుడు అమ్మ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, మీరు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. చూడండి, కాబట్టి ఏమంట, మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించుకోండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎలా చేస్తున్నారో అలాగనే ఒకరినొకడు ఆదరించుకోండి. ఒకరినొకడు అవమానించుకోండి కాదు, ఒకరినొకడు అసహించుకోండి కాదు, ఒకరినొకడు ఆదరించుకోనండి. ఈరోజు మనం మన క్రియల్లోకి వెళ్దామా? మీరిప్పుడు చేయుచున్నట్టుగానే అంటే అర్థం వారిలో క్రియలు ఉన్నాయని అర్థం. తెస్సలోనికే సంఘంకు రాస్తున్నప్పుడు మీరిప్పుడు చేయుచున్నట్టుగానే అంటే చేస్తున్న క్రియలను మరి ఎందుకండి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు? చేస్తున్న క్రియలను కొనసాగించమని. హల్లెలూయా.
ఆ ట్రాక్ ని మెయింటైన్ చేయమని కదా. మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే అంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారని అర్థం. కానీ మీరు చేస్తున్న క్రియలు, మొదటి క్రియలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే పౌలు గారు మెయింటెనెన్స్ గురించి జ్ఞాపకం చేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకరికి అర్థమైందా? అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? ఉన్నారా అందరూ? ఉంటే నేను ఉన్నానని చెప్తారా? నేనున్నాను. నేనున్నాను. హల్లెలూయా. ఆల్రెడీ చేస్తున్న సంఘంకు రాస్తున్న పత్రిక ఏమని, మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అలాగనే ఇంకా చేయమని ప్రోత్సాహపరుస్తున్నారు. అలా ప్రోత్సాహం పరుస్తున్న పరిశుద్ధాత్ముడు ఈరోజు మన యొద్దకి కూడా అదే ప్రోత్సాహాన్ని పట్టుకొని ఇస్తున్నారంటే నమ్ముతారా? ఇంతకీ మనం ఒకరికొకరు చేయించున్నది ఏంటి? ఒకరినొకడు ఆదరించుకొని, ఒకరి కొరకొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయడి. హల్లెలూయా. ఆడు పాడైపోవాలని, ఆడు నాశనం అయిపోవాలని కాదండి, క్షేమాభివృద్ధి చేయాలట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిస్తే మధ్యలో రావాల్సినవి కంప్లైంట్స్ కాదండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలిస్తే మధ్యలో రావాల్సింది గొడవలు కాదండి, క్షేమాభివృద్ధి. చెప్పండి. క్షేమాభివృద్ధి. అది ఇక్కడే ఆగి ఆలోచిద్దామా? నా క్రియలు ఎలా ఉన్నాయి? చెయ్యాలి అని అనుకోవడం వేరు, చేయడం వేరు. కానీ చేస్తున్న నాకు ఈరోజు దేవుడు ఇస్తున్న మాట దాన్ని కొనసాగించమని, దాన్ని మెయింటైన్ చేయమని. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి లెవెల్ మారింది. మొదటి కంటే ఎక్కువైన క్రియల గురించి. పత్రికల్లో ఆగుదామా, ప్రకటన గ్రంథానికి వెళ్దామా? చెప్పండి. అంటే పత్రికల్లో ఆగి అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్దామా? ప్రకటన గ్రంథంలో తారాస్థాయికి వెళ్ళిన కడపటి క్రియలు ఎక్కువైనాయి. గ్రంథంలో తారాస్థాయికి వెళ్దాం. క్రియలు ఎక్కువైనాయి. సాక్ష్యము దేవుని యొద్ద నుండి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి మనకు అర్థం అవ్వాలి కదా. అవి త్వరగా అర్థం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, నువ్వు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరి కొరకొకడు రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఒకటి ఆదరించుకోమని, రెండు క్షేమాభివృద్ధి కలిగి చేయమని. అన్ని సమయాలు ఒకలా ఉండవు, అందరు వ్యక్తులు ఒకలా ఉండరు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారు. పరిస్థితులన్నీ తారుమారయ్యేటప్పుడు కూడా క్రియలు విడిచిపెట్టడానికి లేదు, క్రియలు చేస్తూనే ఉండాలి. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఏమేమి క్రియలట చదువుదాం. 12వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుదాం. కానీ ఒకసారి మొట్టమొదటిగా 24వ వచనం చదువురా.
మొదటి తెస్సలోనికైయులు 24వ వచనము. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. మనల్ని పిలిచిన వాడు ఎవరట? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడట. హల్లెలూయా. రోజు మనకి వేస్తున్న ప్రశ్న, మరి మనం కూడా నమ్మకంగా ఉంటామా? సరే, ఇంతవరకు లేమేమో, ఇక నుంచి ఈ తీర్మానం తీసుకుందాం. నమ్మకంగా నేను ఉంటానయ్యా. చెప్పండి అన్నమాట. నమ్మకంగా నేను ఉంటానయ్యా. ఇప్పుడు చూడండి, ఏమేం చేయాలి అండ్ ఏ విధంగా అవి ఎక్కువ అవ్వాలి అనే కోణంలో ఈరోజు ఈ వాక్య భాగం చదువురా 12 నుండి 14 వరకు. మొదటి తెస్సలోనికైయులకు 5వ అధ్యాయం 12 నుండి 24 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారియుండి మీకు బుద్ధి చెప్పువారును మనల్ని చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. ఆమేన్. క్రియలు, ఏమేమి క్రియలు ఉండాలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. మరి ఈ క్రియలన్నిటి విషయంలో ఒక సాక్ష్యం పొందాలి మనం. ఏమని? మొదటి కంటే ఆడపటి క్రియలు ఎక్కువయ్యాయని. నువ్వు చూపిస్తున్న ప్రేమ ఎక్కువైందని, నువ్వు చూపిస్తున్న ఆదరణ ఎక్కువైందని, నువ్వు చూపిస్తున్న గౌరవం ఎక్కువైందని, అలా అన్ని ఏరియాల్లో రోజు ప్రభు సూచిగా మనతో మాట్లాడి ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి ప్రార్థనలు చేసుకుందామా? ఒక్కొక్క వచనం గురించి ప్రార్థన చేసుకుందాం. 12వ వచనం ఒక ప్రార్థన, 13:1, 14వ వచనం ఒక ప్రార్థన. అలా చేస్తున్న క్రియలు అనుకోవడం కాకుండా, మెయింటెనెన్స్ కాకుండా ఎక్కువైన క్రియలుగా మనం తీర్మానం తీసుకుంటూ ఈరోజు చేయువారిగా మారదామా? అయితే ప్రార్థన చేసుకుందాం. సంఘంలన్నిటి గురించి కూడా దేవుడి సాక్ష్యం చెప్పును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం రండి అక్క. హల్లెలూయా. థాంక్యూ.